కార్మిక హక్కుల సాధన సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఏఐటీసీ నాయకత్వంలో ఒక యాత్ర సింగరేణి వ్యాప్తంగా పోరు జాథా ప్రారంభమైంది. ఈ సింగరేణి పరిరక్షణ యాత్రకి విశేషంగా అన్ని ఏరియాల కార్మిక వర్గము, బాధ్యత గల కార్మిక సంఘాల మద్దతు లభిస్తున్నట్లుగా స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రదర్శనలు పరిరక్షణ కోసం యాత్ర ప్రారంభమైందో కొన్ని బాధ్యతారహితమైన కార్మిక సంఘాల గుండెల్లో గుబ్బులు మొదలైంది. ఈ యాత్ర ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించడం మొదలైంది. ఐఎన్టీఎస్ అయితే భుజాలు తడుముకొని గజగజ వణికిపోతున్నది. ఎవరి కోసం యాత్ర? సింగరేణి సంస్థలో గత 80 సంవత్సరాలుగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ యాజమాన్యంతో జరిగిన చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించడం, కాని పక్షంలో ఆందోళన చేయడం, తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలు చేయడం, అవసరమైతే అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని సమ్మెలు ఉద్యమాలు చేసిన ఫలితంగా ఈరోజు అనేకమైన హక్కులు సంస్థలో కార్మికులు అనుభవిస్తున్నారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏదో కేసీఆర్ ఇచ్చిందని చెప్పి కథలు చెప్తా ఉన్నారు. కేసీఆర్ కాదు కదా, సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను 2 సార్లు అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఏఐటీసీ చేసిన సమ్మె పోరాటం వల్ల ఎన్నికల సమయంలో భయపడి రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు ప్రకటించింది. అది కొనసాగుతున్నది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఇది అందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ కొనసాగించాలని, నూతన బొగ్గనలు ప్రారంభించాలని, మెడికల్ బోర్డు పాత పద్ధతిలోనే అమలు చేయాలని, ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సినటువంటి 50,000 కోట్ల రూపాయల బకాయిల్ని వెంటనే ఇచ్చి సంస్థను ఆర్థికంగా పరిపుష్టం చేయాలని, సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని, కార్మికుల నుంచి రికవర్ అవుతున్నటువంటి పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ని సింగరేణి యాజమాన్యం రిఫండ్ చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని, సింగరేణి సంస్థలో అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నటువంటి మారుపేర్ల కార్మికులు, డిస్మిస్ల కార్మికులకు వాళ్ళ సమస్య పరిష్కరించాలని, అంతేకాకుండా గుర్తింపు సంఘం హోదాలో యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశంలో ఒప్పుకున్న అన్ని విషయాలను వెంటనే అమలు పరచాలని కోరుతూ ఈ సింగరేణి పరిరక్షణ యాత్ర కొనసాగుతుంటే, ఈ యాత్ర ఎవరి కోసం అని సన్నాయి నొప్పులు నొక్కుతున్న కార్మిక సంఘాల నాయకులకు సింగరేణి కార్మికులే తగిన సమాధానం ఇవ్వాల్సింది కోరుతాను. ఈ సమస్యలు ఎవరి? కార్మికులే. సంస్థలో సమస్యల పరిష్కారం కాన్నాడు ప్రభుత్వం మీదనైనా యాజమాన్యం మీదనైనా కొట్లాడాల్సింది, ఉద్యమం చేయాల్సింది, పోరాడాల్సింది కార్మిక సంఘాలే. ఏఐటీసీ ఆ పని చేస్తూ ఉంటే చేతగాని కార్మిక సంఘాలు ఈ ఏఐటీసీకి లేదంటే పోరాటం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని సైతం భూపాలపల్లిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉన్నటువంటి మెడికల్ బోర్డు కొనసాగిస్తామని చెప్పినా ఇప్పటికీ ప్రారంభించకపోతే ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలన ఎందుకు చేస్తున్నట్టు అనేది ప్రశ్నించాలి కార్మికులు. అదేవిధంగా ఈ సంస్థలో జరుగుతున్న అన్ని నియామకాల్లో కానీ అన్ని అంశాల్లో కానీ రాజకీయ జోక్యం నివారించాలని నెత్తినూరు బాదుకుంటున్న కార్మికులు సింగరేణి యాజమాన్యం పెడజోన పెట్టిన కారణంగా, రాజకీయ నాయకులు సింగరేణి సంస్థను లూటీ చేసిన కారణంగా మనకి పరిస్థితి వచ్చింది కదా. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం లూటీ చేసింది, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తున్నది. ప్రభుత్వాలు ఏవైనా సరే కార్మిక వర్గ రక్షణ కోసం, సంస్థ పరిరక్షణ కోసం పోరాడడానికి కార్మిక సంఘాలన్నీ సిద్ధంగా ఉండాలి. ఏఐటీసీ పెద్దన్న పత్ర వేయించి ఆ పోరాటాలు నిర్వహిస్తుంది. దానికోసం అందరూ కలిసి రావాల్సిన కోరుతూ రేపు 25వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి ఈ సింగరేణి పరిరక్షణ పోరు యాత్ర జాత బాంబులగడ్డ దగ్గర మనం అందరం కలిసి వాళ్ళ స్వాగతం పలకాలి. 25 నాడు అంబేద్కర్ చౌరస్తాలో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలి. 26వ తారీఖు నాడు అన్ని గనుల మీద, డిపార్ట్మెంట్ మీద జరిగే సెంట్రల్ కమిటీ సమావేశాలని గేట్ మీటింగ్లు జయప్రదం చేసి 30వ తారీఖు నాడు కొత్తూరులో జరగబోయేటువంటి భారీ ప్రదర్శన సింగరేణి సంస్థ కార్యాలయం ముందు జరిగే వంట వార్పు కార్యక్రమం, భారీ ప్రదర్శన కూడా సింగరేణి కార్మిక వర్గం వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేసి సింగరేణి సంస్థను రక్షించుకునే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. కార్మిక సంఘాలన్నింటికి ఒకటే విజ్ఞప్తి, ఈ రోజున్న పరిస్థితుల్లో అందరం కలిసి పోరాడితేనే ఈ సంస్థ పరిరక్షణ సాధ్యమవుతుంది. అందరూ కలిసి వస్తేనే, అందరూ కలిసి అవసరమైతే ఏప్రిల్ నెలలో సమ్మెనైనా చేద్దాం. దానికి అందరూ మీరు ముందుకు రావాలని, ముందుకు రాని పక్షంలో కార్మికుల దృష్టిలో సింగరేణి సంస్థ మునిగిపోతున్న
సింగరేణి సంస్థను రక్షించుకునే ప్రయత్నం చేయాలని కార్మిక సంఘాలుగా మీరు దోషులను నిలవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ కార్మిక వర్గాన్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. కార్మిక సంఘాలకు అతీతంగా సంస్థ పరిరక్షణలో భాగస్వామ్యం అవుదాం. సింగరేణి కార్మిక వర్గ హక్కులు సాధించుకోవడంలో రక్షించుకోవడంలో మనం ముందడుగు వేద్దామని చెప్పి కోరుతూ ఏఐటీసీ ఎర్ర జెండా అందుకొని ముందుకు ఉరకాల్సిందిగా కార్మిక వర్గాన్ని కోరుతారు.